హలో, రియల్ ఎస్టేట్ క్లాసెస్కి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. సో రియల్ ఎస్టేట్లో మనకు తెలుసు చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. సో దాంట్లో ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్. ఈ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో రెండు సబ్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి గేటెడ్ సొసైటీస్, అనదర్ వన్ ఇస్ నాన్ గేటెడ్ సొసైటీస్. సో ఈ గేటెడ్ సొసైటీస్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, ఒక 20 సంవత్సరాలు దాటి ముందు నుంచే ఉంది. బట్ మనకి చాలామంది మనం పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనకు గేటెడ్ సొసైటీస్ అంటే తెలియదు. గేటెడ్ సొసైటీస్ కైండ్ ఆఫ్ సిమిలర్ విలేజ్ టైప్, బట్ హియర్ ద సొసైటీ ఈస్ బిల్ట్ ఇన్ 20 to 30 acres ఆఫ్ ఏరియా. సో అంటే ఒక 20-30 ఎకరాలలోనే ఒక 2000 ఫ్లాట్స్ ఉంటాయి అన్నమాట. ఒక 10 టవర్స్ అనుకో, టేక్ ఎన్ ఎగ్జాంపుల్. 200 ఫ్లాట్స్ ఒక టవర్ చొప్పునైనా కానీ 20 టవర్లలో 2000 ఫ్లాట్స్ ఉంటాయి. సో వీళ్ళకి కామన్ కాంపౌండ్ వాల్ ఉంటుంది. సో చెట్లు మొత్తం గ్రీనరీ ఉంటుంది. సో కామన్ అమ్యూనిటీస్, 5 స్టార్ అమ్యూనిటీస్ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, ప్లే ఏరియా ఉంటుంది, చిన్నపిల్లలకి ముసలిళ్ళకి వాకింగ్ ట్రాక్ ఉంటుంది, వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి బేస్మెంట్ 1, 2, 3 చాలా. సో అన్ని ఫెసిలిటీస్ 5 స్టార్ అమ్యూనిటీస్ ఒకటే ప్లేస్లో ఉంటాయి. సో ఎవరైతే ఎంఎన్స్లో వర్క్ చేస్తారో వాళ్ళందరూ ప్రిఫర్ చేస్తారనమాట గేటెడ్ సొసైటీలో ఉండడానికి. సో ఈ గేటెడ్ సొసైటీస్ రెంట్ మామూలుగా ఉండదు, అదిరిపోయే రెంట్స్ ఉంటాయి. సో హైదరాబాద్ వెస్ట్లో ఒక 2 BHK రెంట్కి తీసుకోవాలంటే 40 నుండి 60 వేలు. ఒక సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే 40 వేలు రెంట్, ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే 60 నుంచి 70 వేలు రెంట్. సో మెయింటెనెన్స్ ఎక్స్ట్రా మళ్ళీ 5,000 నుంచి 3,000 నుంచి 7,000 దాకా మెయింటెనెన్సే ఉంటుంది 2 BHK అయినా. సో గేటెడ్ సొసైటీస్లోనే ఇప్పుడు ఎందుకుంటారంటే వాళ్ళకు సేఫ్టీ, సెక్యూరిటీ, తర్వాత 5 స్టార్ అమ్యూనిటీస్, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు గేటెడ్ సొసైటీస్లో ఉంటారన్నమాట. ఈ కార్పొరేట్లో వర్క్ చేసే వాళ్ళకి చాలామంది రీలొకేట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, ఈ ప్లేసెస్ నుంచి ఎవ్రీ ఇయర్ చాలామంది రీలొకేట్ అవుతూ ఉంటారు. అమెరికా నుంచి NRIs కూడా వస్తూ ఉంటారు అన్నమాట. సో సమ్టైమ్స్ దే టేక్ ఇట్, వాళ్ళకి ఒక టెంపరీ పీరియడే వర్క్ ఉంటుంది. లెట్స్ అజ్యూమ్ దట్ ఒక పర్సన్ ఢిల్లీ నుంచి, ఇప్పుడు పొద్దున ఒక కాల్ వచ్చింది నాకు, ఢిల్లీ నుంచి వాళ్ళు హైదరాబాద్కి వచ్చారన్నమాట. సో మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తారు, 3 బ్యాచులర్స్. సో వాళ్ళకి ఒక ఫ్లాట్ కావాలి. నేను ఒక లిస్టింగ్ ఇచ్చా ప్రెస్టీజ్ హైఫిల్స్లో, బ్యాచులర్స్ వాళ్ళకి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ కావాలి. నా దగ్గర ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఉంది. సో అట్లా అన్నమాట. సో అట్లా వాళ్ళకి సమ్టైమ్స్ కంపెనీసే పే చేస్తారు రెంట్స్, సమ్టైమ్స్ వాళ్ళకి ఎక్స్ట్రా పర్క్స్ ఉంటాయి, HRA ఉంటుంది కాబట్టి వాళ్ళకి రెంట్ కూడా పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. సో ఏజెంట్స్కి ఏం పని ఉంటుంది గేటెడ్ సొసైటీస్లో అంటే చాలా పని ఉంటుంది. అది ఎట్లా అంటే నేను ఇప్పుడు చెప్తా చూడండి. ఒక గేటెడ్ సొసైటీ, లెట్స్ అజ్యూమ్ దట్ 2000 ఫ్లాట్స్ ఉన్న గేటెడ్ సొసైటీ తీసుకుందాం. ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో 2 రకాలుగా వర్క్ ఉంటుంది. ఒకటి రెంటల్ వర్క్, ఇంకోటి సేల్ వర్క్. ఈ రెంటల్ ఆస్పెక్ట్లో ఏంటంటే పర్సనల్ యూజ్ కోసం, ఫ్యామిలీస్ వాళ్ళు నివసించడం కోసము రెంట్ తీసుకుంటారు, అది రెంటల్. సెకండ్, కంపెనీస్ ఒక్కొక్కసారి ఎవరైనా టాప్ లీడర్షిప్ ఎవరైనా వస్తే వాళ్ళ కోసమని క్వార్టర్స్ తీసుకొని పెట్టుకుంటాయి అన్నమాట. సో ఒకటి పర్సనల్ యూస్కు, సెకండ్ అఫీషియల్ యూస్, కంపెనీస్ క్వార్టర్స్ కోసం తీసుకుంటాయి అన్నమాట. సో థర్డ్ వన్ కో షేరింగ్, అంటే బ్యాచులర్స్ 3 BHK అయితే 3 బ్యాచులర్స్ కలిసి ఉండడము, 2 BHK అయితే 2 బ్యాచులర్స్ కలిసి ఉండడము. ఓకే, సో మ్యారీడ్ పీపుల్, అన్మ్యారీడ్ పీపుల్, మెన్ ఉమెన్, తర్వాత మెన్ ఉమెన్ టుగెదర్, అట్లా డిఫరెంట్. సో కో షేరింగ్ బేసిస్లో ఈ 3 రకాల రెంటల్ వర్క్స్ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీస్లో. సేల్ పర్స్పెక్టివ్లో, సో ఎవరైతే ఈ బిల్డర్ ఉంటారో, ఎవరైతే ఈ బిల్డింగ్ కడతారో ఆయన సేల్ చేస్తాడనమాట. చాలా కంపెనీస్కి ఒక టీం ఉంటుంది, డెడికేటెడ్ మార్కెటింగ్ టీం. సో 100 మంది నుంచి 1000 మంది మార్కెటింగ్ స్టాఫ్ ఉండి ఆ ఫ్లాట్స్ అని అమ్మేస్తారు. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే దే డూ టేక్ ఏజెంట్స్ హెల్ప్ తీసుకుంటాయి అన్నమాట. ఎందుకంటే ఏజెంట్స్కి చాలా లింక్స్ ఉంటాయి. సో కాబట్టి కొంతమంది ఏజెంట్స్ ఎక్కువ వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ డబ్బులు వస్తాయి అని సజెస్ట్ చేస్తే ఓనర్స్ డెఫినెట్గా ఏజెంట్స్, చాలా ప్రొఫెషనల్ ఏజెంట్స్ నమ్ముతారు కాబట్టి వాళ్ళ మనీ ఇన్వెస్ట్మెంట్కి వాల్యూ ఫర్ మనీ వస్తాయంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. అట్లా ఏజెంట్స్, బిల్డర్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తాడో వాళ్ళ షేర్ని కూడా అమ్ముతాడు. నెక్స్ట్ ల్యాండ్ ఓనర్స్, ఎవరైతే ల్యాండ్ బిల్డర్కి ఇస్తారో డెవలప్మెంట్ కోసము, ఆ ల్యాండ్ ఓనర్కి అసలు కంప్లీట్గా అవేర్నెస్సే ఉండదు అనుకో చాలామందికి. సో వాళ్ళు ఏం చేస్తారు, డెఫినెట్గా ఏజెంట్ని అప్రోచ్ అవ్వాల్సిందే. ఏజెంట్ వాళ్ళకి అమ్మి పెడతాడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ల్యాండ్ ఓనర్. సో థర్డ్ ఆస్పెక్ట్ ఏమంటే కొంతమంది ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఫ్లాట్స్, ఆ ఇన్వెస్ట్ చేసిన ఫ్లాట్స్ని ఆక్యుపై అయిన తర్వాత చాలామంది రెంట్ కోసమైనా ఉంచుకుంటారు, చాలామంది అమ్మేయడానికి అమ్మేస్తారు, మళ్ళీ ఆ డబ్బులు తీసుకుపోయి ఇంకొకటి ఇన్వెస్ట్ చేయడానికి. సో అట్లా ఈ ఫ్లాట్స్ ఏమంటారంటే రీసేల్ ఫ్లాట్స్ అంటారు అనమాట.
ఇన్వెస్టర్ షేర్ ఫ్లాట్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ తర్వాత ఆక్యుపేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫ్లాట్స్ని అమ్మేస్తారు, రీసేల్ అంటారు అనమాట. సో 3 types ఆఫ్ రెంటల్, 3 types ఆఫ్ సేల్, ఈ 6 రకాల పనులు ఉంటాయి గేటెడ్ సొసైటీలో. ఒక్క పర్టికులర్ కమ్యూనిటీకే నేను చెప్పేది అనమాట. సో ఇప్పుడు హైదరాబాద్ వెస్ట్ తీసుకుంటే మనకు దాదాపు 250కి పైన గేటెడ్ సొసైటీస్ ఉన్నాయి. ఒక్కో గేటెడ్ సొసైటీకి ఫుల్ టైమ్గా వర్క్ చేసిన ఒక 200 మంది ఏజెంట్స్ వర్క్ చేసేంత వర్క్ ఉంటుంది 2000 ఫ్లాట్స్ ఉన్న గేటెడ్ సొసైటీస్కి. సో కాబట్టి అవకాశాలు కోకొల్లలు, రియల్ ఎస్టేట్లో అవకాశాలు బొచ్చడు ఉన్నాయి. ఒక పర్సన్కి ప్రాపర్ ట్రైనింగ్ అయ్యి ఉండి ప్రొఫెషనలిజం ఉంటే అవకాశాలు కోకొల్లలు. సో మా రియల్ ఎస్టేట్ క్లాసెస్లో మేము ఈ ట్రైనింగ్ ఇస్తాం, రియల్ ఎస్టేట్ ట్రైనింగ్, A to Z ట్రైనింగ్ ఇస్తాం అనమాట. సో మీకు ట్రైనింగ్ కావాలంటే ఎలా అంటే ఆఫ్లైన్లో ట్రైనింగ్ ఇస్తాం, ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తాం. ఒకవేళ మీరు హైదరాబాద్ రాలేకపోతే మీరున్న ప్లేస్లోనే ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకుంటే మా యాప్ లింక్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాము, మా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్కే మా కోర్సును లాంచ్ చేస్తున్నాం. కాబట్టి మీరు మీ ఇంటి దగ్గర ఉండే ఈ క్లాసులన్నీ వినొచ్చు, మీరు హైదరాబాద్కి వచ్చి రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయొచ్చు. ఈ రెసిడెన్షియల్ సెగ్మెంట్లో ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో రెంటల్స్ చేయాలనంటే మీరు కంపల్సరీ హైదరాబాద్లో ఉండాల్సింది. ఎందుకంటే గేటెడ్ సొసైటీస్ సిటీస్లోనే ఉంటాయి కాబట్టి సిటీస్కి వచ్చి రియల్ ఎస్టేట్ చేయాల్సి ఉంటుంది. లేదు మీరు ఎక్కడ ఉన్నారో విలేజ్లో అక్కడనే చేయాలనుకుంటే అక్కడ వాట్ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఉంటుందంటే ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి, ఆ ఫామ్ ల్యాండ్స్ రియలైజ్ చేసుకోవచ్చు, అదొక డిఫరెంట్ సెగ్మెంట్. బట్ ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేసేది ఏమంటే గేటెడ్ సొసైటీస్, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద సబ్ కాంపోనెంట్ గేటెడ్ సొసైటీస్ రియల్ ఎస్టేట్, దాంట్లో రెంట్ సేల్. సో రెంట్ ఎట్లా చేయొచ్చు అంటే ఒక పర్సన్కి ఫ్లాట్ రెంట్కు దొరకడం అంటే ఆయనకు ఉన్న రిక్వైర్మెంట్స్ బట్టి ఫ్లాట్ని వెతకడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ చాలా రకాలుగా ఉంటుంది. ఎట్లాంటి రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆయనకు ఈస్ట్ ఫేసింగో వెస్ట్ ఫేసింగో అవసరం ఉంటుంది, 2 BHKనో 3 BHKనో 4 BHKనో అవసరం ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోరో మిడిల్ ఫ్లోరో టాప్ ఫ్లోరో అవసరం ఉంటుంది, అన్ఫర్నిష్డో సెమీ ఫర్నిష్డో ఫుల్లీ ఫర్నిష్డో అవసరం ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని మ్యాచ్ చేసే ఫ్లాట్ని మనం ఐడెంటిఫై చేసి చూపెట్టాలనంటే కొత్తగా వేరే ప్లేస్ నుంచి ఒక పర్సన్ వస్తే ఆయనకు వెతుక్కొని చూసుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఏరియానే కొత్త, ఎక్కడెక్కడ గేటెడ్ సొసైటీస్ ఎక్కడున్నాయో, ఆయన ఆఫీస్ నుంచి ఏ సొసైటీ దగ్గర ఇద్దో, ఏ సొసైటీ అయితే మంచి పేరు వచ్చిందో ఆ సొసైటీలో ఉంటే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమో వాళ్ళ రెస్పెక్ట్ అట్లా అవన్నీ చూడాలంటే ఒక కొత్తగా వచ్చిన పర్సన్కి చాలా కష్టం. మనందరూ తెలుసు యాప్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, 99 acres ఉంది, మ్యాజిక్ బ్రిక్స్ ఉంది, నో బ్రోకర్ ఉంది, ఇవన్నీ ఉన్నా కానీ మ్యాచ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. మళ్ళీ వాళ్ళ కంపెనీసే వాళ్ళకి డబ్బులు పే చేస్తాయి. సో చాలా కేసులలో వాళ్ళు సొంతంగా వాళ్ళ జేబులో నుంచి డబ్బులు ఏమియ్యారు ఏజెంట్కి. వాళ్ళ ఏ కంపెనీ అయితే వాళ్ళని రిక్రూట్ చేసుకుందో వాళ్ళ కంపెనీ డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళకి హెడేక్ ఎందుకు, అందుకే వాళ్ళ ఏజెంట్కి ఫోన్ చేస్తారు. ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ వాళ్ళని అప్రోచ్ అయిన ఏజెంట్ ప్రొఫెషనల్గా ఉంటే వాళ్ళు ఇంకో ఏజెంట్ దగ్గరికి పోరు, వాళ్ళ వర్క్ అయ్యే వరకు ఆ ఏజెంట్ పర్టికులర్ పర్సన్ని పట్టుకునే ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు 2 BHKకి మినిమం 40,000 నుంచి 70,000 వరకు ఉంది, 3 BHKకి 50,000 నుంచి 1 lakh వరకు ఉంది మంచి గేటెడ్ సొసైటీస్లో. సో నెలకి ఒక 3 BHK చేసిన 50,000 నుంచి 1,00,000 సంపాదించవచ్చు, 2 BHK చేసిన 40,000 నుంచి 70,000 సంపాదించవచ్చు, ఒక 2 BHK రెంటల్ చేసినా కానీ నెల మొత్తంలో. సో అట్లా నీ టాలెంట్ని బట్టి నువ్వు ఎన్ని రెంటల్ చేసుకుంటే అంత టాలెంట్ అన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు. సో కాకపోతే నీకు ప్రాపర్ అవేర్నెస్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ, అది మా రియల్ ఎస్టేట్ క్లాసెస్లో మేము ప్రొవైడ్ చేస్తాం. అర్థమైందా? సో ఒక పర్సన్ నీకు ఫోన్ చేసి అప్రోచ్ అయితే ఆ పర్సన్కి రిక్వైర్మెంట్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని ఆయనకు మ్యాచ్ అయ్యే ప్రాపర్టీ చూపెట్టి రెంటల్ డీల్ క్లోజ్ చేసిందంటే సో యూ ఆర్ గోయింగ్ టు ఎర్న్ 1 month రెంట్. సమ్టైమ్స్ సమ్ పీపుల్ పే 15 days. ఆల్రైట్. సో 15 రోజులు, మన తెలుగు వాళ్ళు అయితే కొంతమంది 10 రోజులే అంటారు. సో ఇట్స్ అప్ టు యువర్ నెగోసియేషన్ స్కిల్స్. నువ్వు ఎంత నెగోషియేట్ చేయగలిగితే అంత సంపాదించుకోగలుగుతావు. సో కొంతమంది 10 days పే చేస్తారు, కొంతమంది 15 days, కొంతమంది 1 month. సో ఎవరైతే నాన్ లోకల్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తెలుగు వాళ్ళు కానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ 1 month పే చేయడానికి కూడా వెనుకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి సరిపోయే ఫ్లాట్ దొరకడం చాలా కష్టమైన పని కాబట్టి. అర్థమైందా? సో ఇది రెసిడెన్షియల్ సెగ్మెంట్లో గేటెడ్ సొసైటీస్లో ఎందుకు ఉంటారంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి అందులో ఉంటారు. సో బిజినెస్ రెసిడెన్షియల్ సెగ్మెంట్లో గేటెడ్ సొసైటీస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలంటే మా కోర్స్ మీరు ట్రైనింగ్ కంప్లీట్గా కోర్స్ అంతా పర్చేస్ చేసి వింటే మీకు అర్థమవుతుంది బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ప్రొసీడ్ కావాలి. నేను జస్ట్ ఈ పర్టికులర్ క్లాస్లో గేటెడ్ కమ్యూనిటీస్లో ఏజెంట్కి ఏమేమి వర్క్ ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసిన, రెంటల్ వర్క్, రీసేల్ వర్క్, సేల్ వర్క్.
ఓకే, సో రెంటల్స్లో 3 టైప్స్ ఆఫ్ రెంటల్ చెప్పిన, సేల్స్లో 3 టైప్స్ ఆఫ్ సేల్స్ చెప్పిన. సో ఒక పర్టికులర్ సెగ్మెంట్ను పట్టుకొని బిజినెస్ చేయడానికి స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ గేటెడ్ సొసైటీస్లో రియల్ ఎస్టేట్. నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సో డౌన్లోడ్ చేసుకోండి మా రియల్ ఎస్టేట్ క్లాస్కి సంబంధించిన యాప్ని. మీకు నచ్చిన పర్టికులర్ సెగ్మెంట్ కోర్స్ని పర్చేస్ చేయండి. మీ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకొని మీ డబ్బులు మీరు సంపాదించుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.